శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ జీఎన్ఆర్ గాంధీరాజు గారు. మీరు చెప్పుకోలేని ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆస్తి లావాదేవీలు, కోర్టు కేసులు, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, నరదిష్టి, నాగదోషం, ఇంకా స్త్రీ పురుష వశీకరణ, ఎటువంటి సమస్యలైనా 100% పరిష్కారం చూపిస్తారు. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9908353888. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటి అనుకుంటారా? ఎగ్జాక్ట్లీ నేను కూడా లేట్ చేసుకోకుండా టాపిక్ వెంటనే స్టార్ట్ చేస్తాను. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అందరికి వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి లైక్, షేర్, కామెంట్ కూడా చేసేసేయండి. అండ్ గర్ల్స్ గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ కొన్ని విషయాలు ఏంటంటే అమ్మాయిలు డైరెక్ట్గా చెప్పరు అనమాట. అంటే మగవాళ్ళే అర్థం చేసుకోవాలి. మరి అమ్మాయిలు చెప్పకుండానే మగవాళ్ళు అర్థం చేసుకోవాల్సినవి ఏంటి అనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఈ విషయాలు మీతో షేర్ చేస్తాను. అండ్ స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్గా వినండి. కామన్గా కొంతమంది గర్ల్స్ ఏంటంటే ఏది కూడాను డైరెక్ట్గా చెప్పరు అనమాట. వాళ్ళే అర్థం చేసుకుంటారులే అని సైలెంట్గా ఉండిపోతూ ఉంటారు. కొంతమంది ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు అనమాట. బట్ ఈరోజు నేను చెప్పబోయే పాయింట్స్ క్లియర్గా వినండి. ఎందుకు అంటే అండ్ కొన్ని విషయాలు అబ్బాయిలకి తెలియవు అనమాట. యాక్చువల్లీ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారని కానీ, లేదా ఎందుకు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారని కానీ, సో చాలా మందికి ఒక డౌట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఫస్ట్ వన్ ఏంటి అంటే, మీరు ఏదైనా అడిగినప్పుడు గర్ల్స్ ఏం లేదు అని చెప్పారు అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఐ థింక్ ఏదైనా ఒక టాపిక్ ఉన్నా కూడాను అది క్లియర్గా వాళ్ళు మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు అనమాట. బట్ ఏదైనా అడిగినప్పుడు సంథింగ్ ఏదైనా సరే ఈ విషయం ఏదైతే ఉంటుందో అది క్లియర్గా ఏదో ఒక రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. బట్ అలా కాకుండా సంథింగ్ మీరు ఏదైనా అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం లేదు అనే ఒక చిన్న వర్డ్తో ఎండ్ చేశారు అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఉంది అని మాత్రం మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ అక్కడ క్లియర్గా మెన్షన్ చేయరు అనమాట. సో ఏదైనా ప్రాబ్లం కావచ్చు, ఏదైనా ఇష్యూ కావచ్చు, సంథింగ్ ఏదైనా రీజన్ ఏదైనా కావచ్చు. బట్ కొంతమంది, అందరూ కాదండి, నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, కొంతమంది గర్ల్స్ చెప్పరు అనమాట. ఐ థింక్ వాళ్ళకే అర్థమవుతుందిలే అని వదిలేయొచ్చు, లేకపోతే ఎందుకు చెప్పాలి అని సైలెంట్ అయిపోవచ్చు అనమాట. బట్ రీజన్ ఏదైనప్పటికీ కూడాను ఒక అమ్మాయి ఏం లేదు అని అనింది అంటే డెఫినెట్లీ అక్కడ ఏదో ఉందని మీరు కొంచెం ఆలోచించాలి అనమాట. నెక్స్ట్ అబ్బాయిలు, మీరు ఏదైనా సరే ఒక పని విషయంలో ఇది నేను చెయ్యను అని చెప్పారు అంటే అండ్ గర్ల్స్ ఓకే నీ ఇష్టం అని మెల్లగా చెప్పారు అంటే ఖచ్చితంగా అంటే వాళ్ళకి కూడా అక్కడ అంత ఇంట్రెస్ట్ లేదు అని. లేదంటే వాళ్ళు ఏదో ఒక ఆర్గ్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు. బట్ నేను ఈ వర్క్ చేయను అని కానీ, సో నేను ఇక్కడికి వెళ్ళను అని కానీ, సో ఏదైనా తనకి చెప్పారు అంటే ఖచ్చితంగా సింపుల్ వర్డ్స్లో అనమాట ఓకే నీ ఇష్టం అని చెప్పేసి సింపుల్గా వదిలేస్తారనమాట. సో అంటే అలా చెప్తున్నారు అంటే యాక్చువల్లీ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు ఆ విషయం పైన, ఆ టాపిక్ పైన అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ థర్డ్ వన్ ఏంటంటే యాక్చువల్లీ అమ్మాయిలు కొంతమంది చాలా ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటారు, అంటే గలగల మాట్లాడేస్తూ ఉంటారు కదా. సో అలా ఎప్పుడు ఎక్కువగా మాట్లాడుతూ అండ్ స్మైల్తో ఉండే అమ్మాయిలు అండ్ సడన్గా సైలెంట్ అయిపోయారు అంటే యాక్చువల్లీ వాళ్ళకి ఏదో చెప్పుకోలేని పెయిన్ అయితే ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ మీకు కూడా ఆటోమేటిక్గా అర్థమవుతుంది, బట్ కొంతమందికి అర్థం కాదు అనమాట. సో ఎప్పుడు చాలా స్మైల్తో హ్యాపీగా అండ్ యాక్టివ్గా మాట్లాడే అమ్మాయి ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయింది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. బట్ మ్యాక్సిమం విషయం ఏమిటి అంటే వాళ్ళకి ఏదైనా పెయిన్ ఉన్నా కానీ, లేదంటే విపరీతమైన కోపం వచ్చినప్పుడైనా కానీ వాళ్ళు అలా సైలెంట్ అయిపోతూ ఉంటారనమాట. ఇది కొంతమంది బాయ్స్కి తెలియదు, ఎందుకు ఏమైంది అండ్ రీజన్ ఏంటి అని చాలామంది డౌట్స్ పడుతూ ఉంటారు. కానీ అండ్ మెయిన్ రీజన్ ఇదే అనమాట. వాళ్ళకి ఏదైనా ఒక ఇష్యూ వచ్చినా, ఒక ప్రాబ్లమ్స్ వచ్చినా అండ్ అంటే అది కొంతమంది ఎవరితో షేర్ చేసుకోలేరు అనమాట. వాళ్ళల్లో వాళ్ళే బాధపడుతూ ఉంటారు. అండ్ కోపం వచ్చినా సరే యాక్చువల్లీ సైలెంట్గా ఉండిపోతారు అనమాట కొంతమంది అమ్మాయిలు. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే ఎప్పుడైనా పార్ట్నర్స్ మధ్య ఏమైనా గొడవలు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే యాక్చువల్లీ అబ్బాయిలు చాలామంది సారీ చెప్తూ ఉంటారు. ఓకే ఒకవేళ మేబీ వాళ్ళు తప్పు ఉన్నా సరే లేకపోయినా సరే సో పార్ట్నర్తో స్పెండ్ చేయాలని కానీ, పార్ట్నర్ మీద ఉన్న ఇష్టంతో కానీ వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారనమాట. సో అలాంటప్పుడు వాళ్ళు సారీ చెప్పినప్పుడు వాళ్ళు అవతల అమ్మాయి అంటే హ్యాపీగా రిసీవ్ చేసుకుంది అనుకోండి, మేబీ మీ మీద కోపం అయితే తగ్గిపోయినట్టే అనమాట. అలా కాకుండా మీరు సారీ చెప్పినప్పుడు ఓకే సర్లే అని చెప్పేసి కోపంగా విసుక్కున్నారు అంటే ఐ థింక్ వాళ్ళ కోపం ఇంకా అలానే ఉంది అని, ఏమాత్రం తగ్గలేదని మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ కోపాన్ని మెల్లగా తగ్గించే ప్రయత్నం అయితే చేయాలి. ఫైనల్ వన్ ఏంటంటే ఎప్పుడు మీతో హ్యాపీగా మాట్లాడే ఒక అమ్మాయి, అంటే మీ కాల్స్ రిసీవ్ చేసుకునే అమ్మాయి, మీ టెక్స్ట్కి రిప్లై ఇచ్చే అమ్మాయి సడన్గా కాల్స్ మెసేజెస్ అవాయిడ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా సంథింగ్ రాంగ్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే కారణాలు యాక్చువల్లీ మీ పైన ఏదైనా కోపం వచ్చినప్పుడు కావచ్చు, లేదా పర్సనల్గా తన మూడ్ అప్సెట్ అయినప్పుడు మాత్రమే ఒక అమ్మాయి ఇలా చేస్తుంది. అంటే రీజన్స్ ఏమైనా కావచ్చు, బట్ ఇది మాత్రం మీకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల తను అవాయిడ్ చేస్తుంది అని చెప్పేసి. సో అంటే ఇష్యూ అనేది మనం క్లియర్గా ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయకపోయినా కూడాను
అండ్ మెయిన్ విషయం ఏమిటి అంటే ఒకటి మీ మీద ఎక్కువ కోపం ఉన్నా కానీ లేదంటే తనకి ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ డెఫినెట్లీ కాల్స్ అండ్ మెసేజెస్ అవాయిడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ తర్వాత మీరు రీజన్ ఏంటి అనేది అయితే క్లియర్గా తెలుసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్లో తెలియదు కాబట్టి చెప్తున్నాను ఈ విషయం కూడాను. సో ఫ్రెండ్స్ ఇవన్నమాట యాక్చువల్లీ గర్ల్స్ చాలామంది చెప్పకుండానే మీరే అర్థం చేసుకుంటారని కావచ్చు, లేదా చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ కావచ్చు, లేదా ఇండైరెక్ట్గా అయినా చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి విషయాలు. సో ఈ వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్.